ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. తాడేపల్లిగూడెం ఏపీఎస్ఆర్టీసీ వారు బస్సు ప్రయాణికులను ప్రోత్సహించడానికి తమ డిపో నడిపే జంగారెడ్డిగూడెం వయా గణపవరం, భీమవరం, ఆచంట రూట్లతో ప్రయాణికులకు ప్రతి 15 రోజులకు లక్కీ డిప్ తీసి బహుమతులను అందజేస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఏప్రిల్ 17 నుండి మే 2వ తేదీ వరకు ప్రయాణం చేసిన వారి లిస్టు నుండి ప్రయాణికుల సమక్షంలో డ్రా తీసి విజేతలకు వివరాలను ప్రకటించారు.
డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. లక్కీ డప్ విజేతలకు జీవీ మాల్ అండ్ సెలబ్రేషన్ వారి ఆర్థిక సౌజన్యంతో బహుమతులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జీవీ మాల్ వారి సౌజన్యంతో ప్రతి 15 రోజులకి ఒకసారి కండక్ట్ చేసేటువంటి ఈ గిఫ్ట్ స్కీమ్ ఈరోజు డ్రా తీస్తున్నాము. మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం. ఇంతేకాకుండా ఇప్పుడు గిఫ్ట్లు గెలుచుకునేటువంటి సదవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో జంగారెడ్డిగూడెం వెళ్ళే బస్సుల్లో, అదేవిధంగా ఆచంట మరియు భీమవరం వయా గణపురం బస్సుల్లో వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తమ ప్రయాణం ముగిసిన తర్వాత టికెట్ వెనకాల వారి మొబైల్ నెంబర్సు, వారి పేరు రాసి మరి బస్సుల్లో ఉన్నటువంటి గిఫ్ట్ బాక్సుల్లో డ్రాప్ చేసినట్లయితే ప్రతి 15 రోజులకి ఒకసారి దాన్ని డ్రా తీసి వారి మొబైల్ నెంబర్స్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పత్రికాముఖంగా మరియు మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని బొమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మాధవరంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతజీలతో కలిసి శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ప్రజా సంక్షేమమే గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ను, ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి మన విధంగా గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయడం అనుకుంటా. ఒకసారి నేను ఫోన్ చేస్తున్నానండి. నవాపాల నుంచి రోడ్డు లేదు, అప్పారాపేట నుంచి రోడ్డు పాడైపోయింది, దండగారి నుంచి వచ్చి రోడ్డు కూడా పాడైపోయింది. మరి ఏ రకంగా ఈ గ్రామం చేరాలో కూడా అర్థం ఉన్న పరిస్థితి. ఇంకా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఎర్రకాలం మీద 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఒకటి పడిపోయింది, ఒకటి లేదు. ఆ 2 కూడా నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కనీసం దాన్ని మనం అయితే దానికి లాస్ట్ ఈ 2-3 సంవత్సరాల క్రితం మన నిడదవోలు జనసేన పార్టీ మనం కలిసి మరి అవన్నీ కూడా పూడ్చుకుని అది తప్ప ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఒక లారీ బట్టి కూడా పోయిన సందర్భం. మరి అదే కాకుండా ఈ ప్రాంతంలో మాధవరం మిలిటరీ వాసులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబం నుంచి దేశ రక్షణ కోసం మరి ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మిలిటరీ క్యాంటీన్ కావాలని మనం పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మిలిటరీ క్యాంటీన్ రక్షణ శాఖతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ మాధవరం గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్నీ మీరు ఒకసారి చూడండి. ఈ మాధవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయాలి, నిజాయితీ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించాలి, నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలి 3వసారి. అప్పుడే ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు మరి రాష్ట్రం బాగుపడే విధంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగాన్ని మీరు గుర్తించి ఇవాళ కూటమి అభ్యర్థిని రాష్ట్రం అంతా గెలిపించమని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాధవరం గ్రామంలో మనం ఎప్పుడు కూడా అత్యధిక ఓట్లు వేసి మనల్ని గెలిపించారు. అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ కూడా గెలిపించినప్పుడు కూడా మౌలిక సదుపాయాలు అరేంజ్ చేయడంలో అరాకొరగా ఉన్నాయి. దానికి కారణం ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ నిధులు కూడా సువాహ చేసిన సందర్భాన్ని మీకు తెలియజేసుకుంటూ మరి మీ 2 ఓట్లు కూడా ఒకటి జనసేన పార్టీ గాజురాజు గుర్తుపై 5వ నెంబర్ మీద, 2వ ఓటు బీజేపీ శ్రీనివాస్ వర్మ గారు మిత్రులు ఎంపీ అభ్యర్థిగా ఆయనకి 1 ఓటు కమలం గుర్తుపై వేయాలని కోరుకుంటున్నారు. మాధవరం నుంచి కంసాలపాలెం నిడదోలు బ్రిడ్జి, అలాగే మాధవరం నుండి తాడిమళ్ళ ఎర్రకాలువ బ్రిడ్జి, మాధవరం మాడవ ఆయకట్టు 1600 ఎకరాల సాగు ముంపు గురవుతుంది. దానికి 28 అడుగుల గట్టు తయారు చేయవలసిందిగా కోరారు. అలాగే అధ్వానంగా ఉన్న మాధవరం అప్పారావుపేట రోడ్డు, మాధవరం నావపల్లి రోడ్డు, మాధవరం నుండి తాడేపల్లిగూడెం దండగర్ర మీదుగా రోడ్డు, మాధవరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ,
అలాగే మాధవరంలో గతంలో ఏర్పాటు చేసిన పిహెచ్సి సెంటర్కి డాక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవ్వరూ లేరని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బ్రిడ్జిలో ఒకటి మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. కడవ విషయాలు ఉంటే శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి అనేది ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మిలిటరీ క్యాంటీన్ కూడా ఓపెన్ చేయడానికి మరి భారతీయ జనతా పార్టీ మిత్రుల ద్వారా ప్రయత్నం చేస్తామని, అలాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మన ఎంపీ క్యాండిడేట్, ఆయన ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమాలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి, అలాగే ఇక్కడ మరి ఇంక ఎన్నో రోజులు లేవు, ఒక 9 రోజులు ఉంది. మరి గాజు గ్లాసు గుర్తు 5వ నెంబర్లో ఉంటుంది. గాజు గ్లాస్ గుర్తు పింక్ కలర్ బ్యాలెట్లో 5వ నెంబర్ గుర్తుకి మరి గాజు గ్లాస్కి ఓటు వేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన పార్లమెంట్ అభ్యర్థి, ఆ పార్లమెంట్ అభ్యర్థి గుర్తు కమలం గుర్తుకేసి ఇద్దరిని కూడా పెద్ద మెజార్టీ తోటి మరి నా మిత్రుడిని శాసనసభ్యుడిగాను, భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని పార్లమెంట్ సభ్యుడిగాను చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీ మాధవరానికి ఏవి కావాలన్నా సరే చేయడానికి మరి ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మన శాసనసభ్యుడు అయిన తర్వాత శ్రీనివాస్ గారి సహకారంతో ఏది కావాలన్నా చేయిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎందుకంటే అభివృద్ధికి మూలం కావాలంటే మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న ప్రభుత్వ అరాచకానికి ఒడిగట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం, ముఖ్యంగా మాధవరం గ్రామంలో ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అన్నది మీరు గుర్తించాలి. ఎటువంటి కార్యక్రమం కూడా ఈ మాధవరం గ్రామంలో జరగలేదు. ఎందుకంటే ఇక్కడున్న మరి కీర్తిశేషులు భారతీయ జనతా పార్టీ మంత్రివర్యులైన పైడికొండ మాణిక్యాలరావు గారి కృషితో ఈ ఊళ్ళో మిలిటరీ సహకారంతో కట్టిన ఇంచుమించు 11-12 కోట్లతో విశ్రాంతి భవనం కానీ, కళ్యాణ మండపం కానీ మరి అన్ని కడితే, ఎందుకంటే మా సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్యేగా గ్లాసు గుర్తి మీరు ఓటేసి నెక్కించిన రోజున, అలాగే మరి పార్లమెంట్ సభ్యులు భూపతి శ్రీనివాస్ వర్మ మోడీ గారు ఇచ్చిన సామాన్య కార్యకర్త నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎంపికైన మరి ఏదైతే ఉండే భూపతి శ్రీనివాస్ వర్మ గుర్తు కమలం గుర్తు, వీళ్ళిద్దరినీ ఎన్నుకుని మనం ఈ మాధవరంలో ఏదైతే ఇప్పుడు మిలిటరీ సంబంధించిన భవనాలు సముదాయాలు పంచాయతీకి ఇచ్చారో దాన్ని తిరిగి మళ్ళీ మిలిటరీ అసోసియేషన్ వారికి అప్పచెప్పే విధంగా ఈ నాయకుల ద్వారా మనం చేయించుకుంటానికి కృషి చేసే అవకాశం ఉంది. నాన్న నిరంతరం ప్రజలకు సేవ చేయాలని పడుతున్న శ్రమను చూసి నాన్నకు ఓటు వేసి గెలిపించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు బాలరాజేష్ ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయన శనివారం పట్టణంలోని 32వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తుండటంతో ఆ వార్డులకు చెందిన వైకాపా నాయకులు వారితో ఉంటూ వైసీపీకి ఓటు వేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ఇప్పుడు కాపులు అమ్మగారు వచ్చారు కదా, చెప్పండి నాన్నగారిని కూడా ఇక్కడ గెలిపించుకుంటే అభివృద్ధి ఓట్లు ఇస్తారమ్మా, తప్పనిసరిగా ఫ్యాన్ తీసుకోండమ్మా, మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు కులాన్ని వాడుకుంటే అమ్మా 2 ఓట్లు ఇస్తారమ్మా, బామ్మగారు తప్పనిసరిగా అమ్మా, ఈయన కూడా నెక్కితే మా నాన్నగారు కూడా ఫ్యాన్ గుర్తుకోటండి, ఫ్యాన్ గుర్తుకోటండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో సినిమా పార్టీ అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజల స్పందన ఎప్పటికప్పుడు మీకు యథావిధిగా ప్రతి చోటన కూడా అందరూ చెప్పేది ఒకటే, నాన్నగారు వస్తారమ్మా, ఎందుకమ్మా కష్టపడుతున్నాం, ఎండలో చెమటలు పట్టేసి తిరుగుతున్నాం, ఏం పర్లేదు నాన్నగారికి వేస్తాము, ఎవరో వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేరని చెప్తున్నారండి. నేను కూడా చాలా మందికి చెప్తానండి, ఇప్పుడు మీరు ఇంకా 7 రోజులు ఉంది, మేము ప్రచారం చేయవలసింది 7 రోజులు ఉంది, మేము ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానికి. మీరు కూడా ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారండి.
మన తాడేపల్లిగూడెంలో కూడా మన నాన్నగారిని గెలిపించుకుంటే మన ఊరు బాగుంటుంది, అభివృద్ధి జరుగుద్ది. ఎక్కడికి వెళ్ళినా కానీ అవ్వ తాతలందరికీ నాకు పెన్షన్ వచ్చిందిరా నాన్న ఆయనకే వేస్తామని చెప్తున్నారు. కావాలని వాదిస్తానికి మాత్రం మీరు దిగద్దండి. ఎందుకంటే మీకు 7 రోజుల్లో మీరు ఆలోచించి చేస్తే ఓటు మన ఊరు బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ అనేది బాగుంటుంది, ఊర్లో ప్రశాంతంగా ఉంటుంది, అభివృద్ధి జరుగుద్ది. ఇది వరకు కోవిడ్ వచ్చి ఇబ్బందులు ఉన్నా కానీ చాలా కష్టపడి మన జగన్ గారు ప్రజలందరికీ ఇబ్బంది పడకుండా మంచి పరిపాలన ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు కోవిడ్ లాంటిది లేదు. ఆయన నమ్మకమైన నాయకుడు, ఎందుకంటే చెప్పిందట్లా చేసుకొచ్చాడు. మీ అందరికీ మా కుటుంబం గురించి తెలుసు. ఇప్పుడు మనుషులు అన్నాక ఇప్పుడు ఎవరితో గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు మాట్లాడరు, మనస్పర్ధం ఉండి విడిపోయి మళ్ళీ కలుపుతారు కదా. మీరు ఊరు గురించి ఆలోచించండి. మీ అందరికీ మా నాన్నగారి మీద చాలా మంది గౌరవం, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఊర్లో. మీకు తెలిసి నాన్నగారు వస్తే ఊరు బాగుంటుంది, మంచి అభివృద్ధి జరుగుతుంది, ఎందుకంటే నేను కష్టపడతాడనేది. నేను మీ అందరినీ కోరేది ఒకటేనండి, మీకు 2 ఓట్లు ఇస్తారండి ఎంపీ ఎమ్మెల్యే. మీకు నాన్నగారిది కూడా 1వ లైన్లోనే వచ్చింది, 1వ లైన్లో ఇలా నొక్కాలండి. ఎంపీ గారిది కూడా 1వ లైన్లో వచ్చింది. మీ ఎంపీ ఓటేసేటప్పుడు ఆవిడది కూడా 1వ లైన్లోనే ఉందండి, 1వ లైన్లో దాన్ని నొక్కండి. ఎందుకంటే ఈ 2 ఓట్లు మీకు వేస్తే తప్పనిసరిగా మనకి మంచి జరుగుద్దండి. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్ గారే వస్తున్నారని వాళ్ళకి కూడా తెలిసింది, వాళ్ళ నాయకులు కూడా తెలిసి జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారని. మనం తాడేపల్లిగూడెంలో కూడా నాన్నగారిని గెలిపించుకుంటే ఆయన కష్టపడే నాయకుడు, ఆ ఊరు బాగు చేద్దామని రాజకీయంగా వచ్చారండి. మీరు ఆలోచించుకోండి, 2 ఓట్లు ఇస్తారు, తప్పనిసరిగా మీరు 2 ఫ్యాన్ గుర్తుకోండి. ప్రచారం చాలా ఉధృతంగా కొనసాగుతుంది. ఏ కుటుంబాన్ని చూసినా కూడా ఈయన ప్రభుత్వంలో మాకు అవ్వాతాతలు కానీ, లేకపోతే అమ్మలు కానీ, లేకపోతే ఎవరు చూసుకున్న విద్యార్థులు కానీ మాకు పెన్షన్స్ వచ్చాయి, లేదంటే విద్యా దీవెన వచ్చింది, విద్యా కానుక వచ్చింది, లేదా చేయూత వచ్చింది, చేదోడు వచ్చింది, వాలంటరీ వ్యవస్థ చాలా బాగుంది. కుట్సత్యం గారు వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశారు అని ప్రతి కుటుంబం కూడా చాలా ఇదిగా చెప్తున్నారు. మళ్ళా ఆయనకి అవకాశం ఉందని చెప్పేసి ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు. మరి కొంతమంది ఆయన మీద కొంచెం ఇతర పార్టీ వాళ్ళు కొంచెం బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా చెల్లవని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మ్యాక్సిమం మా వార్డు నుంచి 32వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ఉందని చెప్పేసి స్వయంగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మరి రానున్న ఈ 7 రోజులు కూడా ఇంకా బాగా కష్టపడి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ గెలిపించేలాగా, అక్కడ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేలాగా మేము కష్టపడతామని చెప్పేసి మాటిస్తూ, పుట్టు సత్యనారాయణ గారు తనయుడు పుట్టు రాజేష్ గారు ఇచ్చేసి ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు 2వ రోజు చాలా వేగవంతంగా ప్రచారం జరుగుతుంది. అభివృద్ధి ప్రదాత పుట్టు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో కొత్త ఫ్లేవర్ బ్రిడ్జి కానీ మన కడకట్లకి ఎంతో వైభవాన్ని తీసుకొచ్చింది. ఈరోజు పొలాల రేట్లు కానీ స్థలాల రేట్లు కానీ డెవలప్ అవడానికి గల కారణం పుట్టు సత్యనారాయణ గారు. దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ 2 ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరింత మెజార్టీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా శనివారం డైమండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫైర్ ఆఫీసర్ జీవి రామారావును సత్కరించారు. ఈ సందర్భంగా జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సతీష్, కె సత్యనారాయణ, రాజు, వై ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. మాస్టర్స్ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మెగా సమ్మర్ క్యాంపును శనివారం ఉదయం మాస్టర్స్ చెస్ అకాడమీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ క్యాంపులో 4 సంవత్సరాల చిన్నారుల నుండి 70 సంవత్సరాల లోపు వృద్ధులకు పోటీల్లో పాల్గొన్నారు. అకాడమిక్ సెక్రటరీ కమ్ కోచ్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సమ్మర్ కోచ్ జూన్ 9వ తేదీ వరకు నిర్వహిస్తామని, జాతీయ స్థాయి క్రీడాకారులచే చదరంగం మెళుకులు నేర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ చెస్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ సత్య నాగేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ వైడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు ఈరోజు ప్రారంభమైంది. ఈ క్యాంపు జూన్ 9 వరకు ఉంటుంది. ఇందులో చాలా చిన్నారులు కొత్తగా చాలామంది లెర్నర్స్ కూడా చాలామంది నేర్చుకుంటున్నారు. అందులో 3 years నుంచి 4 years నుంచి కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా రేటింగ్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన శశాంక్ అండ్ రుత్విక్ కూడా ఏజ్ కేటగిరీలో పెర్ఫార్మ్ చేసి మంచి విజయం సాధించి త్వరలో రేటింగ్ కూడా వీళ్ళకి రాబోతుంది. శశాంక్ కానీ, రుత్విక్ కానీ, హర్షిత్ కానీ. అలాగే రీసెంట్గా చిన్న వానమాలు నేర్చుకున్న దెయ్య కూడా చెస్లో చాలా బాగా నేర్చుకుంటూ మెలకులు అన్నీ నేర్చుకుంటూ చాలా ఇదిగా ఉంటుంది. ఈ క్యాంప్ మనకి ఏంటంటే జూన్ 9 వరకు చెస్లో అన్ని మెలకులు నేర్పి
చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్లో మే 28వ తారీఖు నాడు ఒక ఫ్రీ 64,000 రూపాయల ప్రైజ్ మనీ తోటి, ఫ్రీ ఎంట్రీ తోటి, ఫ్రీ ఫుడ్ తోటి నర్సాపురంలో టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది మన మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో. ఈ టోర్నమెంట్కి సుమారు 500 మంది క్రీడాకారులు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తమిళనాడు నుంచి, కేరళ నుంచి, రాజస్థాన్ నుంచి కూడా వస్తున్నారు. సో మన చిన్నారులు కూడా ఆ రోజు ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. క్రీడకు సంబంధించి గేమ్ ఆడడానికి మా బిల్డింగ్ ఇవ్వడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు ఎంతో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ చెస్ ఆడడం వల్ల వాళ్ళ మేధాశక్తి ఎంతో అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ చదువులో కూడా ఉపయోగపడుతుంది. సో ఇలాగా మిగతా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఇంకా ఈ చెస్ అకాడమీ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. రూరల్ మండలం మెట్టపరగూడెంలో శుక్రవారం రాత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గ్రామస్తులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఎన్నికైన 6 నెలల్లోపే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈతకొట్ట తాతాజీ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సహకారంతో రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి సహకరిస్తారని అన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుర్తు గాజు గ్లాసు, ఎంపీ అభ్యర్థి గుర్తు కమలం అని రెండింటికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ ప్రాంతంలో 2014 నుంచి 19 జరిగిన అభివృద్ధి తప్ప ఈ ముఖ్యమంత్రి కానీ ఏమి చేయలేదనే విషయాన్ని మీరు అందరూ గమనించే ఉంటారు. మరి ఏం చేయనప్పుడు రాజకీయాల్లో ఉండటం అనవసరం. రాజకీయాల్లో మీకు సేవ చేస్తానని మేము వచ్చాం. మాకు అధికారం లేదు. ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎంపీ నిధులు 6 కోట్ల రూపాయలు తెచ్చిన కనుక మా ఇద్దరికే దక్కుద్ది. మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని మాట్లాడి మనతో ఓట్లేంచి ఉన్న తర్వాత ఆ ఎస్సీలు ఎక్కడున్నారో తెలియదు, ఆ బీసీలు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఎలా బతుకుతున్నారో తెలియదు. వాళ్ళకి రావాల్సిన పథకాల కింద ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా దాదాపుగా మా ఊర్లో 2,000 మందికి యువకులకి ₹1,00,000 రూపాయలు ఫ్రీ. అంటే 2 లక్షలు లోన్ ఇస్తారు, ₹1,00,000 కడితే ₹1,00,000 సబ్సిడీ ఇప్పించిన బాధ్యత మేము తీసుకున్నాం. మరి నువ్వు వచ్చాక ఏం తీసుకున్నావో చెప్పాలా? ఈ ప్రజలను పట్టించుకోకుండా మళ్ళీ వైనాట్ 175 మేమే గెలుస్తూ ఉన్నారు. ఇంత పనికి వాళ్ళ ముఖ్యమంత్రిని నాకు 62 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు వరకు నేను ఎవరిని చూడలేదు. ఏమనంటే నేను బటన్ నొక్కుతానంటాడు. సరే బటన్ నొక్కొచ్చు, తప్పులేదు. సంక్షేమం ఉండాలి, దాంతో అభివృద్ధి కూడా ఉండాలి, రహదారులు ఉండాలి, రైతును ఆదుకోవాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి. మరి రైతును ఆదుకోకుండా లిక్కర్లోను కానీ, మట్టిలో కానీ, గ్రావెల్లో కానీ కొట్టేసిన డబ్బులే, అతని కష్టార్జితం ఏం కాదు. కాబట్టి ఎంత ఇచ్చినా మీకు రైతు తీసుకోండి. సరే ఇప్పుడు అతను ఇంకా ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకు ఏదో చేసి మీకు పలానా పని చేశానని అడగాల. ఇవాళ ప్రతి వృద్ధుడికి 60 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు దాటిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్. 7వ నెలకి చంద్రబాబు నాయుడు ప్రకటించిన దగ్గర నుంచి ఇవాళ 7వ నెల వచ్చేటప్పటికి మనకి 7,000 రూపాయలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఈ 3 నెలలు కూడా కలిపి అన్న మాట దగ్గర నుంచి నిలబెట్టుకోవాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోలో ఏం లేదు. 2.5 సంవత్సరాల తర్వాత 250 పెంచుతాను, 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో 250 పెంచుతానన్నాడు. ఇవాళ వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకి ఒక 2,000, 3,000 ఇస్తారనుకోండి ఓటుకి. ఇవాళ 3 నెలలకి పెన్షన్ డబ్బులు మనకి ఎంత వస్తాయండి? పెన్షన్దారులందరికీ మీకు ఇదే తెలియజేస్తా ఉన్నా, 60 నెలలకి 60,000 రూపాయలని మనం ఎక్స్ట్రా మనం ప్రభుత్వం ఇస్తుంది. అఫీషియల్గా దొంగసాటిగా మనం లంచం తీసి ఓటేయగల. మీకు కావాల్సిన వ్యక్తిని ఎన్నుకుంటే, కూటమిని ఎన్నుకుంటే ఈ లబ్ధి మీకు కలుగుతుంది. అది దాన్ని మరి మీకు ఒకసారి ఆలోచన చేయండి. దాదాపు 55,000 రూపాయలు మీరు నష్టపోతారు. ఇవాళ ఈ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి వేయకపోతే మనం నష్టపోయేది ఒక పెన్షనర్ 55,000 నష్టపోతాం. మరి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేయాలని కట్టకట్టుకుని కూర్చున్నాం. ఆ సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలవడం జరిగింది. అలాగే ఆయన భారతీయ జనతా పార్టీని కూడా ఈ కూటమిలోకి తీసుకొచ్చి మన కూటమి ఒక ఉక్కు సంఖ్యలాగా తయారు చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఆయన సీట్లు కూడా బాగా తగ్గించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడమే ఆయన ప్రధాన లక్ష్యంగా మనందరినీ కూడా కరుపుకెళ్లే పరిస్థితిలో ఆయన ఈ పని చేయడం జరిగింది. మనం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. అందరం వ్యవసాయమే వృత్తిగా ఉంది.
ఆ వ్యవసాయాన్ని బట్టి మరి ఇక్కడ ఉన్న వ్యవసాయం మీద ఆధారపడిన పరిస్థితులు మిగతా అందరి మీద ఉన్నాయి. కానీ ఈవేళ గతంలో ఏదైతే ఉన్నాయో అన్నీ తీసి పాడేశారు. డ్రిప్ ఇరిగేషన్ ఉంటే మరి ఖచ్చితంగా అందరికీ నీరు మరి అందరికీ ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే పంట ఎక్కువ పండే అవకాశం ఉంటుంది. ఈవేళ డ్రిప్ ఇరిగేషన్ తీసేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పెట్టిన మేనిఫెస్టోలో మీ అందరికీ శుభవార్త. 90% సబ్సిడీ, 90% సబ్సిడీ. అలాగే రైతులకి సంబంధించి గతంలో టార్పాలిన్స్ ఇచ్చేవారు, స్ప్రింక్లర్లు ఇచ్చేవారు. మరి ఈ మీ అందరికీ తెలుసు పవర్ స్ప్రేయర్స్ ఇచ్చేవారు సబ్సిడీ మీద. ఈవేళ రైతులకు చెందిన ఈ ప్రధానమైన సమస్యల మొత్తం అన్ని క్లోజ్ చేసాడు ఆయన. వేరే పోటీలో ఉన్నానని చెప్పి మీరందరూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఓట్లేసి మరి పెద్ద ఎత్తున మెజార్టీతో నా స్నేహితుడిని గెలిపించిన రోజున మీకు మెట్టప్పరగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామానికి అన్ని రకాలుగా వెన్నుముకలా నిలబడతామని. మరొక విషయం ఏంటంటే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంటు సభ్యుడు, సామాన్య వ్యక్తి. ఈ సామాన్య వ్యక్తికి మరి మోడీ గారు, అమిత్ షా గారు పార్లమెంటు టికెట్ ఇచ్చారు. అంటే ఒక సామాన్యుడిని గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది అవినీతికి నీతికి పోరాటం. ఎందుకంటే ఒక అవినీతి అయిన ముఖ్యమంత్రి వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. మరి అన్నీ మనం పాలతోలాలంటే నీతివంతుడైన వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైతే 5 సంవత్సరాలు తాడేపల్లి మున్సిపల్ చైర్మన్గా చేసి ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా తాడేపల్లి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి అక్కడ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మరొక 5 సంవత్సరాలు ప్రజల్లో ఉండి ప్రజల కష్ట నష్టాలు చూస్తూ ఎక్కడ ఎవరికైనా ఆపదొస్తే నేనున్నానని, అలాగే అగ్ని ప్రభావం జరిగిన వరదలు వచ్చిన ఈ రకంగా ఒక మనిషి ప్రజల్లో ఒక మనిషి కింద మెలిసిన వ్యక్తి. ఇంకా కరోనా వచ్చినప్పుడు కోట్ల రూపాయలు సొంత రూపాయలు ఖర్చు పెట్టి ఆహారాలకి, మందులకి, ఆరోగ్యానికి చేసిన వ్యక్తి. అటువంటి నీతి గల వ్యక్తిని తాడేపల్లి నియోజకవర్గానికి మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి తమ్ముడు పోటీ చేస్తున్నారు. గుర్తు గ్లాసు నెంబర్ 5లో ఉంటుంది. గ్లాసు గుర్తు. మరి మే 13 జరిగే ఎలక్షన్లో మరి ఈ ఊరికి మనం చెప్పగల బాబ్జీ గారు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఈ ఊరు 100% బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర ఓట్లు పడతాయని నేను ఆశిస్తున్నాను. మరి ఆ రకంగా మీ అందరూ కూడా, ఎందుకంటే ఇది ఒక మంచి చక్కటి అవకాశం. ఇది తాడేపల్లిగూడెన్ని అరాచక శక్తులతో పెట్టుకోవద్దని, చిన్న చిన్న సమస్యలుంటే ఎన్నిక కోడ్ ముగిశాక పరిష్కరించుకుందామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుమార్తె కంచన్ ఎన్నికల ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం ఆమె 18వ వార్డు తాళముదునూరుపాడులో, సాయంత్రం 17వ వార్డులోనూ స్థానిక నాయకులతో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మహిళల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఆమె కోరారు. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళందరికీ ముఖ్యంగా బాలానగర్లో కొంచెం వాటర్ సమస్య అయితే ఉంది. వాళ్ళకి మట్టికి నేను ఒక్కటే చెప్తున్నానండి, అక్కడ పైప్ లైన్ కొంచెం హైట్ అవడం వల్ల ఒక 1/2 కిలోమీటర్ వరకు అది మట్టికి ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత కంపల్సరీ హాఫ్ లైన్ రెటిఫై చేశారు ఆల్రెడీ. అది మట్టికి మళ్ళీ లెవెల్ చేసి మీ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తారు. అందరు కూడా నేను అదే చెప్పుకుంటా వచ్చాను. అందరు కూడా తప్పనిసరిగా ఆ పని మట్టికి కంప్లీట్ అవుతుంది. మీకు వాటర్ సమస్య అనేది నెక్స్ట్ ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత మటుకు మీకు వాటర్ సమస్య లేకుండా కంపల్సరీగా చేస్తామని చెప్తున్నాను. ముఖ్యంగా అందరూ ఆడవాళ్ళందరూ కూడా జగన్ గారి పథకాలు అందరికీ అందుతున్నాయి. సో ఏదో రూపంగా మగవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి అందరికీ కూడా అందుతున్నాయి. అందరూ కూడా తప్పనిసరిగా జగన్ గారే రావాలి, మేము జగన్ గారు రావాలనే కోరుకుంటున్నాము. మీరు ఇంత ఎండలో మీరు ఇంత కష్టపడి తిరగాల్సిన అవసరం లేదు. మేము అన్నం తింటున్నాం, ఆయన రుణం తీర్చుకోవాలంటే మేము ఓటు వేసి ఆయన రుణం తీర్చుకుంటాము అనేది చెప్తున్నారండి. చాలా సంతోషంగా ఉందండి. అందరూ కూడా మాకు చాలా బాగా ఆదరిస్తున్నారు మమ్మల్ని.
మీరు ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఉండొచ్చు, ఏ కులం అయినా, ఏ మతం అయినా ఉండొచ్చు, మన ఏ పార్టీ అయినా ఉండొచ్చు, మన అందరం ఉండేది ఒకే ఊర్లో. ఏదన్నా ఊరు వెళ్తే మనం ఏ కులం నుంచి వచ్చారు, ఏ మతం నుంచి వచ్చారు, ఏ పార్టీ నుంచి అడగరు, ఏ ఊరు నుంచి అని అడుగుతారు. మన ఊరికి మనం ఫ్యాన్స్ అయి ఉండాలండి. మన ఊరు భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మన ఊరిని మనమే కాపాడుకోవాలి. మీరందరూ కూడా తప్పనిసరిగా కొట్టు సత్యనారాయణ గారు గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయాలని కోరుతున్నాను. అలాగే ఎంపీ గారు ఉమాబాల్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. ఇంటికి ఏ గుమ్మం ఎక్కినా సరే మీరు ఏమి వచ్చినాయమ్మా అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కనీసం ఒకటైనా కూడా మాకు ఆ పథకం అందింది, ఈ పథకం అందింది అని ప్రతిదీ చెప్పి వారి అమ్మాయి గారిని ప్రతి ఒక్కళ్ళు సాధారణంగా ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము తిన్నామండి, తిన్నందుకు అయినా సరే మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారిని గెలిపిస్తామని ముక్త కంఠంతో చెప్తున్నారు. కావున నిన్న ఈ రోజు కూడా ఇక్కడ తాళముందూరుపాడు 18వ వార్డులో ఇంటింటికి ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా కొట్టు సత్యనారాయణ గారు గెలుపొందుతారని ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి ప్రతి మహిళలతో సహా చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కరు జై జగన్ అంటే నినాదిస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ఈ రోజు ఈ 2 నెలల నుంచి వాళ్ళ ఫంక్షన్ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళే గ్రహించి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేసి మా రుణం తీర్చుకుంటామని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్లో భాగంగా మా ముందూరుపాడు 18వ వార్డు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మన కొట్టు సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మాయి గారు తీసుకుని గడప గడపకి ఓటుని అవడానికి వెళ్తుంటే వాళ్ళ స్వాగతం పలుకుతున్నారు. జగన్ గారే సీఎం కావాలి, ప్రతి పథకము ఇంటింటికి పట్టుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది, ప్రతి ఒక్క బ్యాంకులో వేస్తున్నారు. ఇటువంటి గవర్నమెంట్ మాకు మళ్ళీ రాదు, జగన్ గారు తప్ప వేరే ఎవరికి మేము వేయం అని చెప్పి నినాదాలతో జై జగన్ ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని చెప్పేసి మా 18వ వార్డు గ్రామ ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఓటింగ్ చేద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సింగం జానకమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ల ఆధ్వర్యంలో వారి కుమారుల నిర్వహణలో 200 మంది పేదలకు అన్నదానం, వస్త్రదానం శనివారం చేశారు. సింగం రుద్రయ్య ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సింగం సత్యనారాయణ, ఈశ్వరుడు, సుబ్బారావు, కృష్ణ త్రిమూర్తులు బ్రదర్స్ ఈ కార్యక్రమానికి సేవా కార్యక్రమంగా మలిచారు. ట్రస్ట్ చైర్మన్ సింగం సత్యనారాయణ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల పేరిట ట్రస్ట్ స్థాపించి కరోనా సమయంలో కూడా వారి పేరిట సేవా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. సింగం సుబ్బారావు, సింగం కృష్ణ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు పాల్గొన్నారు. అమృతమూర్తి, కరుణామయి, సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ అధినేత్రి, మా మాతృమూర్తి అయిన సింగం జానకమ్మ గారి ద్వితీయ వర్ధంతి వార్షికోత్సవం సందర్భంగా ఆవిడి బ్రతికున్నంతకాలం చేసిన సేవలను తమ కుమారులైన 6 కుమారులు, 3 కుమార్తెలు అందరూ కలిసి ఆవిడ సేవల్ని గుర్తించుకుని ఆవిడ ఏదైతే బ్రతికుండగా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిందో అలాగే ఆవిడ తదనంతరం కూడా ఆవిడ పరమేశ్వరుడి సన్నిధానం చేరిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం కూడా ఆవిడ వర్ధంతి సందర్భంగా పేదలకు ఉచితంగా బట్టలు, అన్నదానం కార్యక్రమాలు చేస్తూ ఆవిడ ప్రజల్లో స్థిరకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ మేము మా కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు ఆవిడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ స్థాపించుకుని సుమారు 16 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మగారు చనిపోవటం, ఈవేళ 2వ వర్ధంతి చేయటం మాకు ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి ఈ జంట ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకుని ఎంతోమందికి సుమారు ఈ కరోనా టైంలోనైతే కనుక 20 లక్షల రూపాయల దాకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మంచి వ్యక్తి ఈవేళ వర్ధంతి చేసుకోవడం, ఆమె ఎప్పుడూ కూడా మా తల్లిగా ఉన్నందుకు మాకు ఈవేళ వర్ధంతి గురించి బాధపడాలో లేదంటే కనుక ఆవిడ చేసిన సేవల గురించి ఆనందపడాలో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లోని ఈవేళ ఆవిడ వర్ధంతి కారణంగా
ఇక్కడ సుమారు 200 మందికి చీరలు బట్టలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భోజనాలు గట్ట పెట్టి మొత్తం మా ఎస్సీ ఎస్టీ సోదరులే కాకుండా మొత్తం మా ఊళ్ళందరూ కూడా వచ్చి ఇంత అంగరంగ వైభవంగా ఈ 2వ వర్ధంతి చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సుందర జానకమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం మరియు నూతన వస్త్రాలు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక మా సుబ్బారావు గారు చెప్పినట్టు కరోనా సమయంలో సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే నగదు అనేక రూపాల్లో ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపాయలు కావచ్చు, బట్టల రూపాయలు కావచ్చు, అనేక మంది వ్యక్తులకి 20 లక్షల రూపాయలు గల అమౌంట్ కావచ్చు 2 జిల్లాల్లో మా సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. దానికి ప్రధానమైన స్ఫూర్తి జానకమ్మ గారే. ఎందుకంటే ఎంతోమంది నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ టైంలో ఆవిడ స్ఫూర్తితో మేము బయటికి రావడం, ప్రాణాలు తెగించి బయటికి రావడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన మేము ఈరోజు ఆవిడ లేని బాధని తీర్చలేంది. స్థానిక సుబ్బారావుపేటలో శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శానం రామకృష్ణ సరస్వతి దంపతులు స్వామివారికి తులసిమాల, కండువా, దండ సమర్పించారు. దంగేటి చైతన్య మాధురి దంపతులు ప్రసాద వితరణ చేశారు. అనంతరం మధ్యాహ్నం దంగేటి చైతన్య మాధురి దంపతులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు అన్నదాన కార్యక్రమం 57వ వారం. దీనికి మన అన్నదాతలు కలిగించిన వారు రాముకూరి విజయానంద్ గారు, వారి జ్ఞాపకార్థం వారి అల్లుడు గారు దంగేటి చైతన్య గారు, మాధురి దంపతులు వాళ్ళు ఈ వారం 57వ వారం ఈ అన్నదాన కార్యక్రమానికి దాత కలిగించారు. వారికి వారి కుటుంబానికి మన భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుగ దైవం వెంకటేశ్వర వారి దివ్యాశీస్సులు ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మా కమిటీ తరఫున కోరుకున్నాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం ఎవరైనా చేయదలుచుకుంటే ముందుగా ఒక వారం ముందు కానీ 15 ముందు కానీ ఇక్కడ మా గుడి దగ్గరికి వచ్చి అర్చకులకి వాళ్ళ పేరును నమోదు చేసినట్లయితే ఆ వారం వాళ్ళ పేరున పెట్టడం జరుగుతుంది. అలాగే అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పదే. ఎందుకంటే మనం ఏం చేసినా ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చినా కడుపు నిండదో, మనం భోజనం పెట్టి వాళ్ళు మాకు చాలు అని అనిపించగలుగుతాం. అంచేత భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుచున్నాం. మండలంలోని వెంకటరామన్నగూడెంలో శుక్రవారం రాత్రి తెలుగుదేశం నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దతాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్ ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో పి రామలక్ష్మణ్, బి రాము, ఎం చిన్న, శ్రీనివాస్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరి యొక్క కలయికతోటి ఈ గ్రామం ప్రతి ఇంటింటికి తిరిగి రేపు 13వ తారీఖున జరిగేటటువంటి ఎలక్షన్స్ లో మరి ఎమ్మెల్యే గారికి ఏ రకంగా ఓటేయాలి, అలాగే ఎంపీ గారికి ఏ రకంగా ఓటేయాలి అనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా వివరించే విధంగా ఈ యొక్క నాయకులు అందరి సహకారంతో ఈ యొక్క గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ఒక చక్కనైనటువంటి అవగాహనతోటి, ఆలోచనతోటి మన ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగినట్లయితే ప్రజల మద్దతు మనం ఎక్కువ పొందేవాళ్ళం అవుతాము. రేపు రాబోయే ఎలక్షన్స్ లో మరి ఇద్దరు అభ్యర్థులను కూడా నెగ్గించుకోవడానికి అవకాశంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో నిర్ణయం కూర్చుని మరి అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని యొక్క నిర్ణయం ఫలితమే ఈ రోజున మా అందరి యొక్క సమక్షంలో గ్రామ ఇంటింటికి తిరిగి మరి వివరించడం జరిగింది. అయితే విధ్వంసకరమైనటువంటి పరిపాలన ప్రజల యొక్క అందరి యొక్క ఆలోచనలతోటి మన యొక్క సహకారంతో నేను ఉన్నాను, నేను విన్నాను, నన్ను నమ్మండి, నా తండ్రి గారికి మించిన పరిపాలనిస్తానని చెప్పినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలను కుప్పకూల్చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. అలాగే ఏ శాఖకు సంబంధించినటువంటి పరిస్థితి అయినా సరే సక్రమైనటువంటి మార్గంలో మరి పయనించేటువంటి పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి మరి సీఎం అవ్వాలనంటే మరి బొలిశెట్టి శ్రీను గారికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి, అలాగే మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలనంటే భూపతిరాజు శ్రీనివాసవరం గారికి కమల గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా ఈ కార్యకర్తల ద్వారా మీకు అందరూ కూడా వివరిస్తూ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్నిడి బాబ్జీ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
స్థానిక శివాలయం వీధి, ప్రభుత్వ ఆసుపత్రి, కుంచనపల్లి ప్రాంతాల్లో ఈ ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా మానేడి బాబ్జీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మే 13 జరగబోయే తాడేపూడి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖంగా 3 పోటీలో ఉన్నారు. ఆలోచించిన పెట్టండి ప్రజలారా. ఈ 3లో ఇద్దరు ఏదో రూపంలో చైర్మన్గా ఒక వ్యక్తి, అలాగే మంత్రి ఎమ్మెల్యేగా ఇంకో వ్యక్తి, ఇద్దరు కూడా తాడేపూడిని పరిపాలించిన వాళ్ళే. వీళ్ళిద్దరు పరిపాలన బాగుందంటే వీళ్ళిద్దరిలో ఎవరికొక అవకాశం అండి. లేదు వీళ్ళిద్దరూ తాడేపూడిని అన్యాయం చేశారనుకుంటే మధ్యలో సామాన్యుడు మీ బిడ్డకి అవకాశం అని కోరి ప్రార్థిస్తున్నా. ఆలోచించి పెట్టండి. 5 సంవత్సరాల భవిష్యత్తు మనం ఏదో మన ఇంటి పక్కన చెప్పాడనో, మన కులపోటు చెప్పాడనో, మన రాజకీయ పార్టీ నాయకుడు చెప్పాడనో మనం ఓటేస్తే 5 సంవత్సరాలు మన జీవితం, మన బిడ్డల భవిష్యత్తు రెండు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఆలోచన పెట్టండి. ఎప్పుడు వేలేనా ఆలోచన పెట్టండి. కొత్త తరాన్ని తెచ్చుకోండి, నవతరాన్ని తెచ్చుకోండి, ఆలోచన తేవండి, మార్పు కోరండి. ఈ పెత్తందారుని తరిమి కొట్టి హస్తం గుర్తుపై మీ సామాన్యుడు మీ బిడ్డకి ఓటేసి గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో మూడవ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారంకే కె సూర్యకుమార్ యాదవ్ సహకారంతో, వత్య ప్రసాద్ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా తుమ్మలపల్లి సుభాష్, అవంతి దంపతుల సహకారంతో వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా దాతలకు నవరత్నాల టీం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. 303వ వారాన్ని చేరుకున్నందుకు నవరత్నాల టీం చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు కె సూర్యకుమార్ యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా, మరియు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు బెస్తా ప్రసాద్ గారు, బెస్తా శ్రీ కన్యా దంపతులు, వారి పిల్లలు యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా, మరియు తుమ్మలపల్లి సుభాష్ గారు, అవంతి దంపతులు వారు ఈ రోజు మనకి వస్త్రదానం చేశారండి. ఒక 25 చీరలు పంపిణీ చేశారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మా నవరత్నాల టీము అన్ని దానాల్లో కన్నా అన్నదానం మీనా మనం దేనైనా ఇంకా ఇంకా కావాలంటాము. అన్నం మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానాల్లో పాల్గొని ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం మా నవరత్నాల టీము. ఇలాగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇంకా ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9296009766. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు శనివారం ఉపాధి పర్యటనలో భాగంగా చిన్న తాడేపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు కనీస వసతులు కల్పించాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. స్థానిక 11వ వార్డులో కూటమి అభ్యర్థుల గెలుపుతో కోరుతూ శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ఎరువండి సతీష్, కాళ్ల గోపి, యాదల శివాజీ, బీజేపీ నాయకులు రంగారావు, గరగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక రామచంద్రరావుపేట శ్రీకృష్ణ మందిరంలో చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక భగవద్గీత పారాయణం జరిగింది. ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.